చందు పెళ్లితో మారిపోవాల్సిన మన జాతకాన్ని ఆ రాజాగాడు మార్చాడు అని చెప్పు. పెళ్ళైన చందుకి పెళ్లి కాలేదని అబద్ధం చెప్పడం కన్నా ఇదేం పెద్ద తప్పు కాదు డాడీ. లలే, ఆ హెల్మెట్ లో ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రామ్ ప్రసాద్ గారు ఒక సైట్ సూపర్వైజర్ లా కనిపిస్తున్నారు. ఉదయం సాయంత్రం ఆయిల్ మసాజ్ చేయిస్తే త్వరగా రిలీఫ్ ఉంటుంది. ఆంటీ దగ్గర నేనుండి చూసుకుంటాను. మేడం గారికి అలా ఉంటే మీరు మాత్రం ఎలా వస్తారు? దగ్గరుండి అన్నీ చూసుకోండి. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుని రాజా. నా ఇంటికి ఇంకా కోడలుగా రాకపోయినా చందునే కోడలిగా దగ్గరుండి అన్నీ తనే చూసుకుంటోంది. రియల్లీ షీ ఈజ్ వెరీ గుడ్. మా సంతోష తన లైఫ్ పార్ట్నర్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నాడు. మాకు మంచి కోడల్ని గిఫ్ట్గా ఇస్తున్నాడు. ఓకే రాజా, మనం తప్పకుండా కలవాల్సింది. బట్ ఈరోజు ఇలా జరిగిపోయింది. ఇంపార్టెంట్ వర్క్ కదా, పోనీ నన్ను బయలుదేరమ్మంటావా? నో, మీరు రావాల్సిన అవసరం లేదు సార్. మీరు మేడం గారి దగ్గరుండి చూసుకోండి. మీ ఫైల్ సంగతి నేను చూసుకుంటాను. పనవగానే వీలైతే నేనే మీ దగ్గరికి వస్తాను. నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు కదా? అబ్బే అదేం లేదు సార్. వస్తే మేడం గారిని కూడా పలకరించినట్టుంటుందిగా. యాజ్ యూ విష్. థ్యాంక్స్ రాజా. థ్యాంక్స్ ఎందుకు సార్, ఉంటాను. ఓకే, బాయ్. హలో రాజా. హలో, గుడ్ ఈవినింగ్ సార్. ప్లీజ్ కమ్. ఎలా ఉంది మేడంకి? మేడం ఏంటయ్యా, హాయిగా అభిమానంగా ఆంటీ అని పిలవచ్చుగా. హేమా, చూడరు వచ్చారు. నీ కాలికి దెబ్బ తగిలిందనగానే పాప నిన్ను పలకరించడానికి వచ్చాడు. ఈజ్ ఇట్? చాలా సంతోషం బాబు. ఇబ్బందిగా ఏం లేదు కదండి? నాకేం లేదు బాబు. పాపం, నా కోడల్ని ఇబ్బంది పెడుతున్నాను. మెట్ల మించి పడ్డాను అనగాని నా కోడలొచ్చి నాకు హెల్ప్ చేస్తూ కూర్చుంది. అవునులేండి, కాబోయే అత్తగారు కదా. ఆ మాత్రం అభిమానం లేకపోతే ఎలా? కమన్ రాజా, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. దా, టేక్ యువర్ సీట్. ఇంకేంటి సంగతులు? డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయ్యాయి సార్. మీరు ఫ్రీ అయ్యాక వెళ్ళి సైన్ చేస్తే చాలు. రావాలని బయలుదేరాను రాజా. ఈలోగా మీ ఆంటీ పడిపోయింది, అందుకే మిస్ అయ్యాను. దాందే ఉందిలేండి సార్, నేనున్నాను కదా. అదే నీ గొప్పతనం రాజా. ఎప్పటి పరిచయం కాబట్టి, ఎన్ని రోజుల అనుబంధం కాబట్టి దేనికైనా సరే నేనున్నాను అంటావు. మనిషిని మనిషి అర్థం చేసుకోవడానికి ఏళ్ల పరిచయం అవసరం లేదు సార్. బంధానికి విలువలేని ఈ రోజుల్లో ఏ బంధమో అవసరం లేదు. సాటి మనిషి అన్న బంధానికి మించిన గొప్ప బంధం ఏముంటుంది? వయస్సు చిన్నదైనా నీ మాటలో చాలా లోతుంటుంది రాజా. నేను మనుషుల్ని ఎక్కువ చదివాను సార్. కొంతమంది జీవితం లోతు చూపించారు. అందుకే
నా మాటల్లో అంత లోతుంటుంది. జీవితం లోతులు చూస్తే అవి భవిష్యత్తుకు పునాదులవుతాయి. బహుశా నువ్వు అందుకే ఈ వయసుకే ఈ స్థాయికి వచ్చావు. అరే మర్చిపోయాను, నువ్వు కూడా ఒక స్మాల్ తీసుకో. నాకు అలవాట్లేదు సార్. స్మాల్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది రాజా. ఆ అలా అని మొదలుపెట్టి గ్లాసులు గ్లాసులు తాగుతున్నారు. నువ్వు నన్ను రాజా దృష్టిలో మరీ తాగుబోతం చేసేకోయ్. చూడు, ఆంటీ చెప్పినంత లేదులే రాజా. ఏదో టెన్షన్ రిలీఫ్ కోసం 2 లార్జీలు తాగుతాను. ఇదిగో ఇలా. ఆ మీరన్న 2 గ్లాసులు ఎప్పుడో అయిపోయాయి. ఏదో రాజా వచ్చిన ఆనందంలో 3 పెగ్గు. పర్వాలేదులే. తాగడానికి మీకు ఏదో ఒక కారణం దొరకాలిగా. అవును రాజా, ఇంత సాధించా కూడా నీకు మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? నీకిష్టం లేకపోయినా నీ అందానికి తెలివికి ఎవరో ఒకరు అట్రాక్ట్ అయి ఉండాలి కదా. వాళ్ళు అట్రాక్ట్ అవ్వలేదు సార్, నేను అట్రాక్ట్ అయ్యేలా చేశారు. ఓ, అంటే ఆల్రెడీ నీ లైఫ్లో అమ్మాయి ఉందన్నమాట. ఉంది సార్. నాకు తెలిసి ప్రేమంటే స్వార్థం లేనిది. కానీ నాకు పరిచయమైన అమ్మాయి స్వార్థంతో నన్ను ప్రేమించింది. ముందు నన్ను ప్రేమించింది, తన కుటుంబం పేరు చెప్పి ఈరోజు ఆస్తి కోసం, వాళ్ళ అంతస్తు కోసం మరొకరిని ప్రేమిస్తుంది. పెళ్లి కూడా చేసుకోబోతుంది. అలాంటి ప్రేమ నాకు అవసరం లేదని నేనే తన్ని దూరంగా ఉంచాను. ఒకరిని ప్రేమించి ఆస్తి కోసం మరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటారు? అలాంటి అమ్మాయిల్ని అస్సలు క్షమించకూడదు. ఆ అమ్మాయి వైపు కూడా ఆలోచించకుండా అది తప్పు అంటే ఎలా ఆంటీ? అమ్మాయిల్ని అనేసరికి నీ కోపం వచ్చిందా? మరలా చేయటం తప్పు కదమ్మా చందు. తప్పు చేసే వాళ్ళందరూ ఎదుటి వాళ్ళ తప్పు గురించి చెప్తారు కానీ తమది తప్పని చెప్పరు. రాజా అలాంటి వాడు కాదు కదమ్మా. ఏమో, మనకేం తెలుసు? ఆడవాళ్ల వల్ల ఒక దేవదాస్ తయారయ్యాడు, ఒక మజ్ను, ఒక సలీం, ఒక రోమియో తయారయ్యాడు. కానీ మగవాడి వల్ల చరిత్రలో నాశనమైపోయిన ప్రేమికురాలు లేదు. బహుశా నీ కోడలు గారికి అది తెలిసినట్లేదు. ఆ కథ రాసింది మగవాళ్లే కదా, అందుకే వాళ్ళని సమర్థించుకుంటూ రాసుంటారు. నీలా నేనేమీ కథ చెప్పలేదు, నిజం చెప్పాను. మీరు బయటికి చెప్తారు కాబట్టి జనం అదే నిజం అనుకుంటారు. ఆడవాళ్ళు బయటికి చెప్పలేరు కాబట్టి నిజం బయటికి రాదు. మోసాలు చేసి జీవితాలు నాశనం చేసి ఇంకా బయటకేం చెప్తారు? అవును పాపం, మీ మగాళ్ళు అమాయకులు. తప్పులు ఆడవాళ్ళు మాత్రమే చేస్తారు. కాస్త ఆలోచిస్తే ఎవరు అమాయకులో మీకే అర్థమవుతుంది. మీ మగాళ్ళు ప్రేమ అంటూ పక్కనే ఉన్నా అర్థం చేసుకోలేరు. నమ్మొచ్చిన ఆడవాళ్ళను అభిమానంగా దగ్గర తీసుకోవడం తెలీదు. మగాడు అన్న మూర్ఖత్వాన్ని బతికించుకోవడానికి ఆడది మనసిచ్చానని చెప్తే మూర్ఖుల్లో అర్థం చేసుకోలేకపోతారు. త్యాగాన్ని అర్థం చేసుకోవడం కూడా చేత కాదు. మళ్ళీ దుర్మార్గాల గురించి, మోసాల గురించి మాట్లాడతారు. అనుమానించడం, అవమానించడం త్రేతాయుగం నుంచి మగాడు ఆడదానికి ఇస్తున్న బహుమతి. అది రాముడైనా ఎవరి గురించమ్మా అంత ఆవేశంగా మాట్లాడేశావు? నాకు తెలిసిన మగాళ్ళ గురించి చెప్తున్నాను. అమ్మాయిని అర్థం చేసుకోవడం చేత కాదు,
మళ్ళీ వాళ్ళ గురించి బయట బ్యాడ్ గా చెప్తున్నారు. వాళ్ళంతా మగాళ్ళు. సరే సరే, ఎవరి గురించో రాజాతో ఎందుకమ్మా గొడవ ఇప్పుడు? మీకు రాజా, లీవ్ ఇట్ ప్లీజ్. తప్పు చేసే వాళ్ళందరూ ఎదుటి వాళ్ళ తప్పు గురించి చెప్తారు కానీ తమది తప్పని చెప్పరు. మగాడు అన్న మూర్ఖత్వాన్ని బతికించుకోవడానికి ఆడది మనసిచ్చానని చెప్తే మూర్ఖుల్లో అర్థం చేసుకోలేకపోతారు. త్యాగాన్ని అర్థం చేసుకోవడం కూడా చేత కాదు. మళ్ళీ దుర్మార్గాల గురించి మోసాల గురించి మాట్లాడతారు. రాజా, రాజా, మై గాడ్, ఏంటి రాజా ఇది? అరే ఓకే సార్, మనం మళ్ళీ కలుద్దాం. రాజా, అలవాటు లేకుండా అలా తాగేసేవేంటి? మాట్లాడటానికి నా దగ్గర మాటలు లేవు సార్. బాయ్. నా మాట విను రాజా, నువ్వు వెళ్ళలేవు, నేను డ్రాప్ చేస్తాను. అవసరం లేదు సార్, ఐ క్యాన్ గో. రాజా, రాజా, రాజా. అదేంటండి రాజా అలా తాగేశాడు? రాజా చాలా సెన్సిటివ్ హేమ. మన చందు అబ్బాయిల గురించి అలా అనేసరికి పాపం చాలా ఫీల్ అయినట్టున్నాడు. సరిపోయింది. అమ్మాయిల గురించి మాట్లాడేసరికి మన చందు ఫీల్ అయింది. అబ్బాయిల గురించి మాట్లాడితే రాజా ఫీల్ అయ్యాడా? ఇద్దరిది కాని సమస్య కోసం అనవసరంగా ఇద్దరూ గొడవపడ్డారు. పర్వాలేదులే, మన రాజానేగా, అర్థం చేసుకుంటాడు. అమ్మా చందు, నువ్వేం ఫీల్ అవ్వకమ్మా. రాజా నువ్వు చూసిన మనిషి లాంటివాడు కాదు. ఈజ్ జమ్. సర్లేండి, చందుకి రాజా గురించి ఎలా తెలుస్తుంది? అందుకే కదా ఈ ప్రాబ్లం అంతా. సర్లే అమ్మ చందు, నువ్వు మనసులో ఈ విషయాలు ఏం పెట్టుకోకమ్మా. అమ్మాయిని అర్థం చేసుకోవడం చేత కాదు, మళ్ళీ వాళ్ళ గురించి బయట బ్యాడ్ గా చెప్తున్నారు. అనుమానించడం, అవమానించడం త్రేతాయుగం నుంచి మగాడు ఆడదానికిస్తున్న బహుమతి. ఏంటమ్మా రాజా ఇంకా రాలేదు? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అదే చూస్తున్నాను బాబాయ్, నాకు కూడా ఏం చెప్పలేదు. అర్జెంటుగా ఈ ఫైల్ మీద సంతకం చేయించాలి. ఏదో పని మీద బయటికి వెళ్ళినట్టున్నాడు, వచ్చేస్తుంటాడు. అసలు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడే?
నన్ను నన్ను తోసేస్తావా? నీ మనసులో నుంచి బయటకు దోసేస్తావా? నువ్వు దోసేసేదంటే నేనే దోసేస్తాను. ఎప్పుడో ఇంట్లో నుంచి రాజా మాధవి, నువ్వేంటి ఇక్కడ? సారీ, నేనేంటి ఇక్కడ? ఏంటి రాజా ఇది? నువ్వు తాగావా? తాగానా? నో, తాగించా. ఆ చందు బలవంతంగా నాతో తాగించింది. ఏంటి రాజా నువ్వు అనేది? అవును, మాధవి, మాధవి, మనం పెళ్లి చేసుకుందామా? చెప్పు మాధవి, నన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వు? చెప్పు. ఓకే, నువ్వు చెప్పేదే ఉంది మాధవి, మనం పెళ్లి చేసుకుందాం. ఇది ఫిక్స్ అంతే. మూర్తి గారు, మాధవికి నాకు పెళ్లి అర్జెంటుగా ఏర్పాట్లు చూడండి. ఏంటి అలా చూస్తున్నారు? మా పెళ్లి కన్ఫర్మ్. ఏర్పాట్లు చేస్తారా లేదా? అలాగే రాజా, రేపొద్దున ఆ విషయాలనే మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళి పడుకో. లేదు, ముందు పెళ్లి, ఆ తర్వాతే నిద్ర. ఈరోజు మాధవికి నాకు పెళ్లి జరిగిపోవాలి అంతే. ఏం మాధవి? రాజా చందు నన్ను, చందు నన్ను మోసం చేస్తావా? నేను మోసగాడిని అంటావా? అవును, నేను మోసగాడిని, దుర్మార్గుడిని. దుర్మార్గుడిని, అవును. నేను దుర్మార్గుడిని మాధవి, దుర్మార్గుడిని. ఆ చందుని చెప్తా దాని సంగతి. దాన్ని వదలను. నేను మోసగాడినా? ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటానా? నన్ను మోసగాడిని అంటావా? చెప్తానే నీ సంగతి. నిన్ను వదలను, చెప్తా చెప్తా. చందు, చెప్తానే నీ సంగతి. చూసావా అన్నయ్య, నువ్వు లేకుండా రాజా ఎలా తయారవుతున్నాడో చూస్తున్నావా? అయిన వాళ్ళ దగ్గర చేతులు చాపి వాళ్ళ ముందు తలంచుకుని బ్రతకలేను.
హలో, ఏమ్మా, ఇంకా మీ డాడీ అన్న మాటల్నే గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నావా? ఆయన పెద్ద మనసుతో ఒక మంచి అవకాశం ఇస్తే అది వద్దు అని, చందు జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు అన్నట్టు డాడీ నరేంద్ర గారినే వెనకేసుకొస్తుంటే బాధగా అనిపించుతా మమ్మీ. ఏం చేద్దాం చెప్పమ్మా. చందు జీవితం గురించి మనం ఆలోచిస్తున్నాం గాని మీ డాడీ ఆలోచించటం లేదమ్మా. వ్యాపారంలో నిలబడ్డానికి ఎవరి సాయం తీసుకోవడానికో ఇష్టపడుతున్న మీ డాడీ అశోక్ సాయం తీసుకోవటంలో నాకేం తప్పు కనిపించటం లేదు. కానీ మీ డాడీ ఎందుకు వద్దనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదమ్మా. కాని వాళ్ళు ఆయన వాళ్ళయ్యారు, అల్లుడు పరైవాడయ్యాడు. ఆయన సహాయం అవసరం లేదు అంటే నేను కూడా అవసరం లేదనేగా. అలా అనకమ్మా. నువ్వు అవసరం లేకపోవడం ఏంటి? మరి డాడీ మాట్లాడింది అదే కదా మమ్మీ. ఆయన గురించి నీకు తెలియందేముందమ్మా. ఏది నమ్మితే అదే మంచి అనుకుంటారు. ఎలా మంచిదవుతుంది? చందు జీవితాన్ని పణంగా పెట్టే ఆ సంబంధం మంచిదా? సొంత అల్లుడి దగ్గర డబ్బు తీసుకుని ఆ డబ్బుతో బిజినెస్ చేసుకోవడం మంచిదా? ఏది మంచో మనకు అర్థం అవుతోంది. మీ డాడీకి అర్థం కావడం లేదే. అర్థం కాదు. నా జీవితం నాశనం అయ్యేదాకా నా పరిస్థితి అర్థం కాలేదు.